జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. రేపు పోలింగ్ జరగనుంది. చివరి క్షణం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు, ప్రలోభాల గురి చేస్తున్నారు. ఒక పార్టీ పంచుతోందని మరో పార్టీ ఫిర్యాదుతో గందరగోళం నెలకొంది. ఇక ఫేక్ ఐడి కార్డులంటూ బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. దాంతో పోలింగ్ పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 407 పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి చేరుకుంది. పోలింగ్ ఎలా ఉండనుంది, ఎంత పర్సెంటేజ్ వస్తే ఏ పార్టీకి లాభమన్న లెక్కలేసుకుంటున్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మొత్తానికి తుది అంకానికి జూబ్లీహిల్స్ బైపోల్ చేరుకుంది. ఏంటి అసలు ఓటర్లను ఆకట్టుకునేందుకైతే ప్రలోభాలకు గురి చేస్తున్నారు, తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు, ఎలా చూడొచ్చు అసలు? అంటే 4 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. స్పందన జూబ్లీహిల్స్ సంబంధించి రేపు ఉదయమే ఎన్నిక స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 6:30 గంటలకి బీహార్ ఎలక్షన్ తో పాటు జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్ సంబంధించి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం చెప్తాం. అయితే ఇప్పటి వరకు ఓపెన్ గా చెప్పాలంటే ప్రధాన పార్టీలు అన్ని కూడా ఓట్లకి పంచడం షురూ చేసాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు పర్ ఓటు చొప్పున ఇస్తున్నట్టుగా మనకు సమాచారం. బీఆర్ఎస్ ఓటుకు 1000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఇంకొద్ది చోట అవసరమైతే ఎక్కువ ఇస్తున్నారు. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ 1,00,000 చీరలు, ఏకంగా 1,00,000 చీరలు మహిళా సంఘాలకి తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు రేపు ఉదయమే పోలింగ్. అవుట్ సైడర్స్ అందరూ కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసారు. ఎవరు కూడా క్యాంపెయిన్ చేయకూడదు, కేవలం డోర్ టు డోర్ క్యాంపెయిన్ మాత్రమే చేయాలి. అయితే నిన్నటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా తిరిగారు. ఇప్పుడు ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఉంది. అయితే 2 వర్గాలకు సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు, వాళ్లే విజయం సాధిస్తారని. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి చివరి నిమిషంలో బండి సంజయ్ ప్రచారంతో లాస్ట్ 4 రోజులు కొంత ఊపొచ్చినా పెద్దగా పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్యనే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఉదయం ఒక సెన్సేషన్ థింగ్ మనం ఆ విజువల్స్ లో చూస్తున్నాం. ఎన్నికల ఓటర్ ఐడి కార్డులకు సంబంధించిన అంశం. ఎన్నికల ఓటర్ ఐడి కార్డులు ఈ కట్టలుగా ఎన్నికల ఓటర్ ఐడి కార్డులు రావడాన్ని బీఆర్ఎస్ ప్రధానంగా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు ఆయన ఏం కంప్లైంట్ చేశారంటే బోగస్ ఓటర్ ఐడి కార్డ్స్ ని ఓటర్ ఐడి కార్డ్స్ పెద్ద ఎత్తున నిల్వ ఉంచారు. వీటితో బోగస్ ఓటేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ బోగస్ ఓటర్ ఐడి కార్డులతో ప్రయత్నం చేస్తుందని ఇవాళ హరీష్ రావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నుంచి ఒకసారి మనం వెళ్దాం. ఉగ్రవాద దాడి ఘటనకు సంబంధించి అమిత్ షా మాట్లాడుతున్నారు లైవ్ లో. ఆయన ఏమన్నారో చూద్దాం. కొద్దిసేపటి క్రితమే అమిత్ షా మాట్లాడారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. అయితే జూబ్లీహిల్స్ సంబంధించి ఒకసారి మనం ఐడెంటిటీ కార్డ్స్, ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి హరీష్ రావు కంప్లైంట్ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కి వెళ్లి ఆ కార్యాలయంకి వెళ్లి ఆయన కంప్లైంట్ చేశారు. తర్వాత కొద్దిసేపటి క్రితం మా ఎన్నికల సంఘం ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం వాళ్ళు ప్రకటన కూడా జారీ చేశారు. ఏమన్నారో నేను చెప్తాను. ఎలక్షన్ అథారిటీస్ హ్యావ్ టేకెన్ నోట్ ఆఫ్ సర్టన్ వీడియోస్ విచ్ ఆర్ బీయింగ్ సర్క్యులేటెడ్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. అలెజింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫేక్ ఆర్ డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డ్స్ ఇన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఫేక్ డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డ్ సంబంధించి వైరల్ వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఆన్ ప్రిలిమినరీ వెరిఫికేషన్ అంటే ప్రాథమిక సమాచారం మేరకు it is hereby clarified that most of the cards shown in the circulated visuals appear to be old EPIC cards. అంటే ఆ విజువల్స్ లో కనబడుతున్న కార్డ్స్ అన్ని కూడా ఓల్డ్ కార్డ్స్.
ఆఫ్ వెర్టికల్ ఓరియంటేషన్. వెర్టికల్ గా ఆ కార్డ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు గత కొద్ది కాలంగా ఎలక్షన్ కమిషన్ వెర్టికల్ గా కార్డ్స్ ఇవ్వట్లేదు, హారిజాంటల్ గా. అంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా ఇస్తారో హారిజాంటల్ గా డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా ఇస్తారో ఆ డ్రైవింగ్ లైసెన్స్ తరహాలో, ఆర్సీ తరహాలో హారిజాంటల్ కార్డ్ ఎన్నికల సంఘం ఇస్తోంది. ఆ వెర్టికల్ కార్డ్స్ అన్నవి పాత కార్డ్స్ కాబట్టి దేశవ్యాప్తంగా ఇస్తున్న కార్డ్స్ అన్ని కూడా ఇప్పుడు వెర్టికల్ కార్డ్స్ కాదు, హారిజాంటల్ కార్డ్స్ లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. మనకు డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత ఏదైతే ఉందో ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కానీ ఉన్న తరహాలో ఇప్పుడు కార్డ్స్ ఇస్తున్నారు. కాబట్టి టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది సర్క్యులేషన్ ఆఫ్ దీస్ విజువల్స్, ఏ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ వైస్ క్రిమినల్ నెంబర్ 219/2025 ఆఫ్ టోలీచౌకీ పోలీస్ స్టేషన్ ఫర్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద సోర్స్ అండ్ ఇంటెంట్ ఆఫ్ ది సర్క్యులేషన్. సో టోలీచౌకీ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు చేశారు ఈ విజువల్స్ బట్టి. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ హైదరాబాద్ హ్యాస్ రివ్యూడ్ ది అరేంజ్మెంట్స్ బీయింగ్ మేడ్ ఫర్ ద జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్ పోలింగ్. ఆల్ ద అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ స్మూత్ కండక్ట్ ఆఫ్ పోలింగ్ ఇన్ కాంప్లియన్స్ విత్ ఈసీఐ గైడ్ లైన్స్. అంటే అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. టోలీచౌకీ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించిన కేసు దర్యాప్తు కూడా మేము చేస్తున్నాము అని చెప్పి రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన అధికారులు పూర్తిగా వివరాలు వెల్లడించారు. కేంద్ర ఈసీఐ గైడ్ లైన్స్ అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సో ఆ ఐడి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాత ఫార్మాట్ ఐడి కార్డ్స్. సో అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేస్తుందని హరీష్ రావు ఇవాళ వెళ్లి కంప్లైంట్ చేశారు. ఆ వీడియోని చూపించారు. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వీడియోస్, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఏం భయపడుతుందంటే చాలా పెద్ద ఎత్తున బోగస్ ఓటింగ్ జరగొచ్చు. 18,000 బోగస్ వేరే ఓటర్లని ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో తీసుకొచ్చి నమోదు చేశారు. నిజానికి 4,01,000 ఓటర్లు, 4 లక్షల ఓట్లు ఉండే మొదలు. అయితే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ఎస్ఐఆర్ బీహార్ లో సర్ ఏదైతే జరిగిందో, సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దాదాపు 15,000 ఓట్లు తీసేశారు. 15,000 ఓట్లు తీసేస్తే 18,000 ఓట్లు యాడ్ అయిపోయినాయి మళ్ళీ. సో ఎక్కడి నుంచి ఈ ఓట్లు కొత్తగా యాడ్ అయ్యాయి అన్నది బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది. ఎన్నికలకు ముందే ఒకటే ఇంట్లో 200 ఓట్లు, ఒకటే ఇంట్లో 45 ఓట్లు ఈ విధంగా నమోదైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ దాని మీద రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసింది, కంప్లైంట్ చేసింది. హైకోర్టులో ఈ ఎన్నికలు వాయిదా వేయాలని చేసింది, కానీ హైకోర్టు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేము జోక్యం చేసుకోబోమని హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. సో రేపు ఓటింగ్ ప్రశాంతంగా జరగాలని కోరుకుందాం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. మనీ డిస్ట్రిబ్యూషన్ అయితే పెద్ద జరుగుతుంది. అయితే 4,01,000 ఓట్లలో మీకు రాజకీయ పార్టీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బరిలోకి దిగిన తర్వాత, అందరూ రంగంలోకి దిగిన తర్వాత రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయంటే, రాజకీయ పార్టీలు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చెప్తున్నాయంటే 2,40,000 ఓట్లను మాత్రమే ట్రేడ్ చేశాం మేము, 60% ఓట్లే ట్రేడ్ చేశాం, మిగతా 1,60,000 మంది ఎక్కడున్నారో తెలియదని చెప్తున్నారు. అంటే 60% మాత్రం ఓటర్లు మాత్రం, లాస్ట్ 47% పోలింగ్ మాత్రమే, మిగతా 1,60,000 మంది ఓటర్లు ఎక్కడున్నారో తెలియదు. ఎందుకంటే సిటీలో ఏం జరుగుతుందంటే, స్పందన సిటీలో ఒక చోట ఎన్రోల్మెంట్ అయితే గనక వాళ్ళు వేరే చోట, బోరబండ ఎర్రగడ్డలో ఉన్న వాళ్ళు కిరాయికి వేరే చోట వెళ్ళిపోవచ్చు. తర్వాత బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు హైదరాబాద్ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు. అందుకనే ఓటింగ్ పర్సంటేజ్ 60 నుంచి 65% ఓటింగ్ పర్సంటేజ్ అయినా చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదైందని అర్థం చేసుకోవాలి. సో ఒక విధంగా రేపు ఉదయం నుంచే కవరేజ్ ఉంటుంది. అయితే మైనారిటీ ఏరియాస్ చాలా ఉన్నాయి. షేక్పేట మైనారిటీ పెద్ద ఎత్తున ఏరియా, మైనారిటీ ఓటర్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఏం ఆరోపిస్తున్నాయంటే బుర్ఖాలో తీసుకొచ్చి ఓటు వేయిస్తారు, దొంగ ఓట్లు వేయిస్తారని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏజెంట్లను చాలా మేము ఖచ్చితంగా ఏజెంట్లను గట్టిగా పెట్టుకుంటామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా మంత్రులతో రివ్యూ చేశారు. ఖచ్చితంగా గెలుస్తున్నాం, మంచి ఓట్లతోనే మనం గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి
ఆయన జూబ్లీ హిల్స్ పోలింగ్ లో భరత్ అధిక శాతం ఓటింగ్ జరిగితే మాత్రం ఏ పార్టీకి ఎక్కువ లాభం అని చెప్పొచ్చు. అంటే ఎక్కువ జనరల్ గా ఏంటంటే ఎక్కువ ఓటింగ్ నమోదైతే యాంటీ ఇన్కంబెన్సీకి ఒక సంకేతం. ప్రజలు ప్రభుత్వాన్ని ఓడగొట్టేందుకు ఈ విధంగా గెలిపిస్తారు, ఓడగొట్టేందుకోసం ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరుగుతారన్నారు. లాస్ట్ టైం 47% మాత్రమే పోలింగ్ నమోదైంది. సో 47.45. ఈసారి 60% పోలింగ్. అంటే బై ఎలక్షన్ కాబట్టి కొంచెం ఎక్కువ నమోదవుద్ది, ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా ఓటర్ను ఓటే అని చెప్పి అడుగుతారు. జనరల్ ఎలక్షన్ అంటే అన్ని చోట్ల పోలింగ్ జరుగుతాయి కాబట్టి ప్రత్యేకంగా ఎంఫసిస్ ఉండదు. 4,01,365 పురుష ఓటర్లు, 2,08,000, మహిళలు 1,92,000. చాలా డిఫరెన్స్ ఉంది పురుష మహిళలు, ఎందుకంటే సిటీలో ఆ విధంగా డిఫరెన్స్ ఉంటుంది. సిటీలో చాలా మంది మైగ్రెంట్స్, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే వస్తారు. మైగ్రెంట్ లేబర్స్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. బోరబండ డివిజన్ లో 54,326 ఓటర్లు ఉన్నారు. సోమాజిగూడలో 34,824 మంది ఓటర్లు ఉన్నారు. వెంగళరావు నగర్ డివిజన్ లో 51,892 మంది ఓటర్లు ఉన్నారు. హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ షేక్పేట్లో 69,926 ఉన్నారు. యూసఫ్గూడలో 56,842 మంది ఓటర్లు ఉన్నారు. ఎర్రగడ్డలో 60,146 ఓటర్లు ఉన్నారు. రహమత్ నగర్ లో హైయెస్ట్ 72,945 ఓటర్లు ఉన్నారు. సో యూసఫ్గూడ నవీన్ యాదవ్ సొంత ప్రదేశం. షేక్పేటలో మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. రహమత్ నగర్ లో, ఎర్రగడ్డలో కూడా మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. రహమత్ నగర్ లో 72,000, షేక్పేటలో 69, 1,41, ప్లస్ ఎర్రగడ్డ 1,60,000. సో ఈ ప్రాంతాల్లో చాలా వరకు కూడా మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. 1,20,000 ఓట్లు మైనారిటీ ఉన్నాయి. లాస్ట్ టైం 17,000, దాదాపు 16,300 ఓట్ల తేడాతో మాగంటి గోపీనాథ్ గెలిచారు. 80,549 ఆయనకు వచ్చాయి. అజారుద్దీన్కి 64,212 వచ్చాయి. లంకల్ దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు వచ్చిన పరిస్థితి. సో మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించి ఎప్పటికప్పుడు కూడా మనం అందిస్తాం. రాజకీయ పార్టీలు అయితే ఈ రాత్రి కూడా పూర్తి ఎత్తున మందు, మద్యం పూర్తిగా సరఫరా చేస్తున్నారు. రాత్రి కూడా ఆల్రెడీ 2,500 ఓటుకు చొప్పున పంచుతూ విజువల్స్ కూడా దొరికాయి. ఈసీ చర్యలు తీసుకుంటున్నారు. అది ఈ మనీ పవర్ ని ఎవరు కంట్రోల్ చేయలేదు. ఇక ఓటర్లు కూడా డబ్బులు తీసుకుంటాం, వేసేది వేస్తాం అన్న విధంగా అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీల నుంచి తీసుకుంటారు. బీఆర్ఎస్ కూడా ఓటుకు 1000 పంచినట్టుగా మనకి చెప్తున్నారు. సో చూద్దాం, రాత్రి కూడా మనం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ కి సంబంధించిన ఎలక్షన్ అప్డేట్స్ ఎప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు అందజేస్తాం. అయితే ఒకటి, రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటలకి పోలింగ్ ఎండ్ అవుతుంది. 6:30కి బీహార్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ తో పాటు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్ కూడా మనం అందిస్తాం. స్పందన జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం అందిస్తాం. ఎగ్జిట్ పోల్స్ కూడా అందిస్తాం. జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ బయట సంస్థలే కాకుండా మన రిపోర్టర్స్, మనం 7 డివిజన్లో కూడా ఇద్దరిద్దరు రిపోర్ట్లు పెట్టాం. 14 మంది రిపోర్టర్స్ రేపు మన ఎగ్జిట్ పోల్ చేయబోతున్నారు. మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో రిపోర్టర్స్ రిపోర్ట్ అంటే మన రిపోర్టర్స్ రిపోర్ట్ మనం డివిజన్ వైజ్ గా కూడా 7 డివిజన్లు, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళరావు నగర్, షేక్పేట, యూసఫ్గూడ, రహమత్ నగర్, ఈ ఏ డివిజన్ లో ఏ పార్టీకి మొగ్గు ఉంది అన్నది మన రిపోర్టింగ్ నెట్వర్క్ అని నమ్ముకున్నాం. రిపోర్టర్స్ రిపోర్ట్ రేపు మనం సాయంత్రం 6:30 గంటల తర్వాత రిలీజ్ చేస్తాం. 14వ తేదీ కూడా కౌంటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మనం కంటిన్యూస్ గా మనం దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా అందిస్తాం. సో ఒక క్లియర్ మెసేజ్, జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ జీ తెలుగు న్యూస్ లో మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం కంటిన్యూ అవుతాయి. సో జూబ్లీ హిల్స్ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మనం స్పందన అందిస్తాం. ఓకే రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అమిత్ షా విజువల్స్ చూద్దాం.